హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు ట్రాఫిక్ రూల్స్ గురించి చెప్పాలనుకుంటున్నా. ఈ మధ్యన లేటెస్ట్గా ప్రతి ఒక్కడు డ్రైవింగ్ వచ్చు, రోడ్డు ఎక్కుతాం, బండి తీద్దాం అనుకుంటున్నారే తప్ప ట్రాఫిక్ రూల్స్ పాటిద్దామని ఎవ్వడికీ లేదు. నిన్న నైట్ నాకు సిచ్యువేషన్ ఎదురయ్యింది. ఏంటంటే బైక్ ఆపోజిట్ వాడు నేను వెళ్తాడు. నిన్న అడిగి డిప్పు కొడుతున్నా కానీ ఆడు తిరిగి నాకు కొట్టట్లేదు. నేను ఎంత ఇబ్బంది పడుతున్నానంటే పక్కనున్న చెరువులో పడిపోయింది. నువ్వు జస్ట్ ఆల్మోస్ట్ నాకు, ఎందుకంటే ఆడు వచ్చిన ఫోకస్ నా కళ్ళు మీద పడ్డము. ఆడికి నప్పుడుకే కొడుతున్నా డిప్పు. ఆడు అస్సలు పట్టించట్లేదు, ఆ చెత్తనా కొడుకు. సో ప్రతి ఒక్కడు ఈ సిచ్యువేషన్ ఫేస్ చేసి ఉంటాడు. సో నా యందు నేను ప్రతి ఒక్కడికి రిక్వెస్ట్ ఏం చేస్తున్నానంటే, మీరు బైకుల మీద అవనే, కార్ మీద అవనే, ఒక లారీ మీద వెళ్ళనే, ప్రతి ఒక్కడు కూడా ఉన్న బైక్ని డిప్పు లేదా కార్ అయిన డిప్పు, అట్లీస్ట్ లారీ, మీరు ఏదో అడితే దాన్ని డిప్పు యూజ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు బాగానే ఉంటుంది, మీకు ఆపోజిట్ రోడ్ బాగా కనిపిస్తుంది, కానీ ఎదురొచ్చినోడికి అది ఎంత చిరాకు తెప్పిస్తుంది అంటే యాక్సిడెంట్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. నా ఎందుకు ప్రతి ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ ముందు తెలుసుకొని పాటించారు. అలాగే ప్రతి ఒక్క తల్లిదండ్రులకి నేను ఒక విషయం చెప్తున్నాను, పిల్లలకైతే 18 సంవత్సరాలు దాటందే బండి ఇవ్వకండి. ఎందుకంటే లేటెస్ట్గా ఒక కుర్రాడు కూడా నాకు ఇంత ఉన్నాడు, ఆ డ్రైవింగ్ చేస్తున్నా ముందుకెళ్ళి జవ్వను కొట్టుకొచ్చేసాడు. అనకూడదు, నేను ఆడికి గుద్దీసిన సరే ఆడికే దెబ్బ, ఎందుకంటే ఆడికి లైసెన్స్ లేదు కాబట్టి ఖచ్చితంగా ఆడే జైలుకి వెళ్తాడు. సో అనకూడదు, ప్రాణం పోయాక ఎవ్వడం మేము చేయలేము. సో ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు ఇది కూడా గమనించి పిల్లలకి వీలైనంత వరకు బండి అవాయిడ్ చేయడానికే ట్రై చేయండి. అయితే మీలో ఇదే ప్రాబ్లం ఎంతమంది ఫేస్ చేశారో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే చాలాసార్లు ఆపోజిట్ వచ్చినోడికి బండ బూతులు తిట్టుకున్నాను. మీలో కూడా ఎంతమంది ఇలా